ఈ రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతోంది. కార్తీక మాసంలో మొదటి రోజు సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే కార్తీక మాసంలో స్నానం ఎలా చేస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. కార్తీక మాసంలో భూమి మీద ఉన్నటువంటి సమస్త జలాలలో గంగాదేవి ఉంటుంది. అందుకే మనకి గరుడ పురాణంలో కాశీఖండంలో కూడా గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వ పాపేభ్యో విష్ణులోకం సగచ్చతి అని శ్లోకం చెప్పారు. అంటే ఎన్ని యోజనాల దూరంలో ఉన్నటువంటి గంగ అయినా సరే కార్తీక మాసంలో మనం గృహంలో స్నానం చేసే నీళ్ళలో కూడా ఉంటుందని గరుడ పురాణంలో కాశీఖండంలో చెప్పబడిన ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. కాబట్టి కార్తీక మాసంలో సూర్యోదయానికి కనీసం అరగంట ముందు చేసే స్నానాన్ని కార్తీక స్నానం అంటారు. దానివల్ల గంగా స్నాన ఫలితం వస్తుంది. అలాగే కార్తీక మాసంలో సూర్యాస్తమయానికి ముందే స్నానాన్ని ఆచరించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అయితే కార్తీక మాసంలో స్నానం ఎలా చేయాలో కూడా ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కార్తీక మాసంలో స్నానం చేసే ముందు చిటికెడు పసుపు, కొద్దిగా కుంకుమ నీళ్ళల్లో వేసుకొని ఆ తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయాలి. స్నానం చేసే సమయంలో కార్తీక దామోదర ప్రీత్యర్థం అనుకుంటూ స్నానం చేయాలి. అలాగే స్నానం చేయటానికి ముందు కుడి చేతి బొటన వేలిని స్నానం చేసే నీళ్ళలో ముంచి 3 సార్లు తిప్పి కుడి చేతి బొటన వేలుతో ఆ నీళ్లు శిరస్సు మీద 3 సార్లు చల్లుకుంటూ గోవింద 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 పుండరీకాక్ష 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 అనుకొని ఆ తర్వాత స్నానం చేస్తే సమస్త శుభాలు చేకూరతాయని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అలాగే కార్తీక మాసంలో ఎక్కడైనా సరే నదీ స్నానం చేసేటప్పుడు స్నానం పూర్తయిన తర్వాత కుడి చేతి బొటన వేలుతో వస్త్రాన్ని నొక్కి ఆ నీళ్లు కింద పడేలాగా చేయాలి. దీన్ని జల నిష్పీడనం అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఏ వస్త్రాలు ధరించి అయితే స్నానం చేస్తామో ఆ వస్త్రాలను పిండి ఆ నీళ్లు ఆ పరిసర ప్రాంతాల్లో పడేలాగా చేయాలి. దీన్ని కూడా జల నిష్పీడనం అనే పేరుతో పిలుస్తారు. ఇలా చేస్తే సమస్త ప్రాణులకి కూడా శుభం చేకూరుతుందని మనకు ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే ఎక్కడైనా సరే నదిలో స్నానం చేసినప్పుడు కార్తీక మాసంలో తీరానికి వచ్చి దోసిలి నిండా నీళ్లు తీసుకొని 3 సార్లు దోసిలిలో ఉన్నటువంటి నీళ్లు ఒడ్డున చల్లాలి. అలా చేస్తే దీన్ని యక్షతర్పణం అనే పేరుతో పిలుస్తారు. 3 సార్లు దోసిల్లో నీళ్లు తీసుకొని తీరానికి ఒడ్డున చల్లాలి. ఇలా చేయటం ద్వారా పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే కార్తీక మాసంలో నదీ స్నానం చేసిన తర్వాత తడి వస్త్రాలు ధరించి గృహానికి రాకూడదు, పొడి వస్త్రాలు ధరించి రావాలి. అలాగే పరమ పవిత్రమైన కార్తీక మాసంలో గంజి పెట్టిన వస్త్రాలు ధరించరాదని కార్తీక పురాణంలో చెప్పారు. ధౌత వస్త్రాలు ధరిస్తే మంచిది. సాధ్యమైనంత వరకు కార్తీక మాసంలో ధౌత వస్త్రాలంటే తెలుపు రంగులో ఉన్న వస్త్రాలు ధరించడం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే కార్తీక మాసంలో ఈరోజు మొట్టమొదటి రోజు కాబట్టి కంద బత్సలి ఈ రెండింటినీ దానం ఇవ్వటం ద్వారా కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కార్తీక మాసం అంటేనే ఉపవాసాలకు ప్రాధాన్యత ఉన్న మాసం. అందరూ కూడా సాయంకాలం వరకు ఉపవాసం ఉండి నక్షత్రం చూసిన తర్వాత ఆహారం స్వీకరిస్తారు. దీన్ని నక్తం అంటారు. అయితే సంపూర్ణ ఉపవాస ఫలితం కలగటానికి ఏం చేయాలో వేదవ్యాస మహర్షి తెలియజేశాడు. కార్తీక మాసంలో పౌర్ణమి రోజు, అమావాస్య రోజు, 4 లేదా 5 సోమవారాలు ఈ రోజుల్లో ఎవరైతే నక్తం ఉంటారో వాళ్ళకి కార్తీక మాసం మొత్తం కూడా నక్తం ఉన్న విశేషమైన ఫలితం కలుగుతుందని, జన్మజన్మల పాపాలన్నీ పటాపంచలైపోతాయని వేదవ్యాస మహర్షి తెలియజేశాడు. అంతటి శక్తి కార్తీక మాసానికి ఉంది. అలాగే పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఈరోజు మొట్టమొదటి రోజు బలిపాడ్యమి. ఈ సందర్భంగా సాయంకాలం పూట ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగించేటప్పుడు బలిచక్రవర్తిని విష్ణుమూర్తిని స్మరించుకోవాలి. అలాగే ఈరోజుకున్న ఇంకొక ప్రత్యేకత గోక్రీడనం, గోవర్ధనగిరి పూజ అనే పేర్లతో కూడా పిలుస్తారు. అంటే ఈరోజు గోవును పూజించాలి, గోవుకి ఆహారం తినిపించాలి, గోవుకు ప్రదక్షిణలు చేయాలి. దీనివల్ల సకల దేవతా స్వరూపమైన గోమాత సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఇంకా వీలైతే మీ ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర గోమయాన్ని గుండ్రంగా ఏర్పాటు చేసి దాని మీద ఏదైనా ఒక చెట్టు కొమ్మను ఉంచి అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటం ఉంచి కృష్ణుడికి అన్నం నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేయటం ద్వారా
శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సమస్త శుభాలు చేకూరతాయి. కాబట్టి కార్తీక మాసం ప్రారంభమవుతున్న శుభతరుణంలో స్నానం చేసే సమయంలో ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ స్నానం చెయ్యండి. ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోండి. అలాగే కార్తీక మాసంలో దీపం వెలిగించాలంటే ఆవు నెయ్యి, నువ్వుల నూనె, అవిసె నూనె ఈ మూడింటిలో దేనితోనైనా సరే ఇంటి ముందు కానీ దేవాలయ ప్రాంగణంలో కానీ దీపారాధన చేయండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.